అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో విశిష్టమైనదని మానవ సేవే మాధవ సేవ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. కళా హాస్పిటల్లో డాక్టర్ రమణమూర్తి పర్యవేక్షణలో మహా రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రక్తదాన ప్రాముఖ్యతను వివరించారు. రక్తదానం నిన్న అన్నదానం గొప్పదానం అయితే అంతకు మించి మహాదానం రక్తదానం. కళా హాస్పిటల్లో ఈరోజు రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో మానవ సేవ మాధవదారి సంఘంతో మా స్టేట్ డైరెక్టర్ వరప్రసాద్ గారితో రోటరీ క్లబ్ టీం వారందరి సౌజన్యంతో ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వర్తించడం, విశేషంగా ఈరోజు మహిళలు కూడా రక్తదానానికి రావటం ఇది చాలా సంతోషకరమైన విషయం. మాకు కళా హాస్పిటల్ రెగ్యులర్గా రక్తదాన శిబిరాలు నిర్వర్తిస్తూ రక్తదానం చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ ఈ రక్తదాన శిబిరం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు రక్తదానం చేసిన మిత్రులందరికీ, సోదర సోదరీమణులందరికీ, సహాయం చేసిన నా మిత్రులందరికీ, రోటరీ క్లబ్ వారందరికీ, మానవ సేవ మాధవ సేవ సంఘం వారందరికీ, ఇతర మిత్ర బృందం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలానే వీళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడూ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. కళా హాస్పిటల్ ఎప్పుడూ వీరికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా మరొకసారి మాటిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. నేను సనపల వరప్రసాద్, ఏపీ స్టేట్ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ని. ముఖ్యంగా ఈరోజు మానవ సేవ మాధవ సేవ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కళా హాస్పిటల్ డాక్టర్ గారు ఆయన గురించి మేమందరం మాధవదారి గ్రామం నుంచి చాలామంది ఆయన ఇప్పుడు ఎక్కడ పిలిచినా మేము వచ్చేటట్టు ఏ కార్యక్రమమైనా ఆయన ముందుంటాం. అలాంటిది ఈరోజు రక్తదానం కార్యక్రమానికి ఈరోజు అందరం రావడం జరిగింది. నేను సుమారు ఇప్పటికి 18 సార్లు రక్తదానం ఇచ్చాను. ఈ రోజుతో 19వ రక్తదానం చేస్తున్నాను. ముఖ్యంగా మాకు డాక్టర్ గారు ఏంటంటే చిన్న చితగా లేదు, డబ్బున్న పేద కాదు, ఎలాంటి వారికైనా ఆయన డబ్బులు లేవు అన్న ఆయన హాస్పిటల్లో చాలా పేదవాడికి ఎంతో సహకరిస్తున్నారు. అందుకు మేము అందరం ముగ్గులైపోయాం. ఆయన అంటే మాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. ముఖ్యంగా మా మాధవదారి మురళీనగర్ ప్రాంతాల్లో సుమారు 4-5 లక్షలు పైబడే మెడికల్ క్యాంపులు అందరూ పెడతారండి. దానిలో పెట్టడంలో కళా హాస్పిటల్కి ఒక ప్రత్యేకత ఉంది. నేను ఏదో ఉన్నారని కాదు కానీ 100% నేను చెప్తున్నాను, సుమారు 4 లక్షలు. మేము ఈరోజు కళా హాస్పిటల్ శ్రీ వెంకటరమణ గారు, పైడి వెంకటరమణ గారి హాస్పిటల్లో రక్తదాన శుభ్రం చేయడానికి వచ్చామండి. మాది మానవ సేవే మాధవ సేవ. మాకు కళా హాస్పిటల్ అధినేత గారు అంటే మాకు ఎంతో అభిమానం. ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమంకి వాడిని కలిసినా కలకపోయినా నాన్న నేనున్నానంటూ ముందుండి ఫోన్ చేసి మరి అడుగుతారు, నాన్న నా తరపున నేను సహాయం కావాల్సి చేస్తాను, అడగండి, మామాట పడదు, మీరంతా నా ఒక కుటుంబ సభ్యులు మన అందరం అని చెప్పేసి మాకు ప్రతి కార్యక్రమంలో కూడా చెప్పి దగ్గరుండి కార్యక్రమం చేయిస్తారు. ఈరోజు కూడా రక్తదాన కార్యక్రమం ఇలా చేద్దాం నాన్న అంటే సరే మేము కమిటీలో చర్చించి మాట్లాడి చేస్తామని చెప్పేసి ఇలా సార్ 19వ తారీఖు మీకేమైనా అవుతుందా అంటే పెట్టండి అమ్మా పర్లేదు, మీరు టిఫిన్లు కూడా దయచేసి బయట చేయకండి, అన్నీ నేనే ఏర్పాటు చేస్తాను, దగ్గరుండి మీకు అన్నీ చూసుకుంటాను, ఏ ప్రాబ్లం రాదు,
అని చెప్పేసి అన్నారు. ఈయన మన ఫౌండర్ భాను ప్రకాష్ గారండి, మా మానవ సేవ స్థాపించారు. ఈయన 2018 మే 1వ తారీఖు స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పుడు మేము అలా 39 సభ్యులతో ప్రతి కార్యక్రమం చేసుకుంటున్నాం. ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మన డాక్టర్ గారిని వచ్చి తీసుకుంటే ఆయన చక్కగా మాకు ఇలా చేయండి అన్న బాగుంటుందని, మన అమ్మవారి పండుగ కూడా మాకు 3000 వాటర్ బాటిల్ అందజేశారు. ఇలా ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన మాకు ముందుండి నడిపిస్తున్నారు. అలాగే మాతో పాటు ఇంకా ఎంతో మందికి సాయం చేసి ఉన్నత స్థాయికి ఇంకా ఎదగాలని కోరుకుంటూ మా మానవ సేవ మాధవ సేవ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడ కళా హాస్పిటల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వారి నేపథ్యంలో మానవ సేవ అసోసియేషన్ మా సభ్యులందరూ ఇక్కడ విచ్చేసి రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడొచ్చని ఒక నిదానంతో మేము ప్రతి నెల సేవా కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మా ఇందిరా వడ్లమని బ్లడ్ బ్యాంక్ చైర్మన్ ని, రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ ని. మనిషి కన్నా డబ్బు కన్నా మనసుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే డాక్టర్ రమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ మానవ సేవయే మాధవ సేవ అన్నది చాలా హ్యాపీగా నడుస్తుంది. ఈ సందర్భంలో నేను మా మిత్రులు మానవ సేవ మాధవ సేవ మిత్రులకి డాక్టర్ కళా హాస్పిటల్ రమణమూర్తి గారికి నేను ప్రత్యేకంగా నా